హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న బ్రైడల్ సెట్‌లో మిడిల్ బ్యాంగిల్ మేకింగ్ చూద్దామండి. దీన్ని మనం జర్దోసి యూజ్ చేసి చేస్తామండి. నేను ముందుగా లోటస్‌ని డ్రా చేసుకుంటున్నానండి మార్కర్‌తో. చూడండి బేస్ కోసం అన్నీ అంటే డ్రా చేసుకుంటే మనకి లోటస్ అన్నీ సేమ్ ప్యాటర్న్, సేమ్ సైజులో వస్తాయని. ఇందులో మనం 6K ఐ షేప్, క్లిప్ స్టోన్స్, 9K డ్రాప్ అండ్ నార్మల్ డ్రాప్. ఇవి క్లిప్ స్టోన్స్ గ్రీన్ అండి స్మాల్‌వి, షుగర్ బీడ్స్ అండ్ జర్దోసి యూజ్ చేసి మనం చేస్తున్నాం ఇప్పుడు. చూడండి నేను ముందుగా B7000 గమ్‌ని ఫస్ట్ లీవ్ లీవ్స్ ఉంటాయి కదండీ! సో, లీవ్స్ అనుకుంటాం మనం. వాటిని గమ్ అప్లై చేసి జర్దోసిని చూడండి. జర్దోసితో చాలా కేర్‌ఫుల్‌గా వర్క్ చేయాలండి. చిన్నది మనం గమ్ అప్లై చేసి లాగినా మొత్తం జర్దోసి అంతా పాడైపోతుందండి. మొత్తం వేస్ట్ అయిపోతది. సో, జర్దోసితో చాలా కేర్‌ఫుల్‌గా వర్క్ చేయాలి. ఏ మాత్రం చిన్నది అయినా సరే మొత్తం వేస్ట్ అయిపోద్ది మనకి. చూడండి లీవ్స్ నేను పెట్టాను. లీవ్స్ పెట్టాను కదా! సో, ఇప్పుడు మనం ఇక్కడ స్మాల్‌గా ఉంది కదండీ! ఆ ప్లేస్‌లో మనకి క్లిప్ స్టోన్ వస్తది. సో, క్లిప్ స్టోన్ దగ్గర మనం పెడుతున్నాం. ఒక లైన్ పెట్టాం కదా! సో, సేమ్ ఇటు కూడా రిపీట్ అండి. రిపీట్ అయిపోయిన తర్వాత అందులోనే ఇంకొక లైన్ పెడుతున్నానండి నేను. చూడండి ఒక లైన్ పెట్టి మళ్ళీ ఇంకో లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మనం వైట్ క్లిప్ స్టోన్ పెడుతున్నాం స్మాల్ సైజు. అండ్ మనకి సైడ్స్ అక్కడ గ్రీన్ స్మాల్ క్లిప్ స్టోన్‌లా ఉంటాయి కదండీ చిన్నవి. సో, అవి పెట్టాను నేను. అండ్ ఇవి 6K అండి ఐ షేపు. అవి నేను ఒకటి పెట్టి దానిపైన మళ్ళీ మనం B7000 గమ్ అప్లై చేసి మళ్ళీ పెట్టాలండి. అప్పుడే మనకి కరెక్ట్‌గా ఉంటది. లేదంటే అవి గమ్ కరెక్ట్‌గా ఉండవండి ఊడిపోతాయి. సో, గమ్ ఎక్కువే పడతది మనకి. అండ్ తర్వాత మనం ఇప్పుడు ఫ్లవర్ అండి. ఇవి మనకి 9mm అండి. 9mm 4 పెట్టాను కదా! అండ్ మిడిల్‌లో మనకి స్మాల్ సైజ్ డ్రాప్ వస్తది. అండ్ తర్వాత మధ్యలో షుగర్ బీడ్స్ పెడుతున్నానండి నేను. షుగర్ బీడ్స్ పెడుతున్నాను. ఇవి జర్దోసిని ఇప్పుడు మనకి సింపుల్‌గా సైజ్ చూసుకొని కట్ చేసుకున్నానండి ముందుగా నేను. సైజ్ చూసి కట్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం సింపుల్ అయిపోతది. సో, అందుకోసం నేను సైజ్ ఎంత పడుతదో చూసుకొని ముందే కట్ చేసుకున్నాను. చూడండి అది మనం కరెక్ట్‌గా బెండ్ చేసుకున్నాం. అండ్ మొత్తం ఫ్లవర్ అయిపోయిన తర్వాత మనం ముందు పెట్టాం కదా! దాని మీదే మళ్ళీ B7000 గమ్ అప్లై చేసి మళ్ళీ ప్రాసెస్ రిపీట్ అండి. ఇప్పుడు నార్మల్ కుందన్సే అన్నిటి మీద కూడా. అంటే 6K డ్రాపే పెడుతున్నాం. ముందు మనం పెట్టాం కదా! అవి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కట్ చేసుకుంటే ఎన్ని పీసెస్ వచ్చాయండి. నేను చేసే బ్యాంగిల్ సైజు 24 అండి. 24కి నాకు ఒక బ్యాంగిల్‌కి 7 పీసెస్ పడ్డాయి. అంటే 2 బ్యాంగిల్స్‌కి నాకు 14 పీసెస్ పడ్డట్టు. B7000 గమ్ అప్లై చేసి అలా క్లిప్స్ పెట్టండి. క్లిప్స్ పెడితేనే మనకి అది కరెక్ట్‌గా ఉంటది ఫిట్‌గా. మనకి ఎలిగేటర్ క్లిప్స్ ఉంటాయి కదండీ! అవి పెడితే మనకి కరెక్ట్‌గా ఫిక్స్ అయ్యి ఉంటాయండి. సో, లాస్ట్‌కి మనకి బ్యాంగిల్స్ ఇలా వచ్చాయండి. ఇది మనకి ట్రెండింగ్‌లో ఉన్న సెట్ అండి. థాంక్ యూ.